యూట్యూబ్ చూస్తుంటే ర్యాండమ్ గా ఒక వీడియో కనిపించింది. ఇతను సీరియల్ హీరో ప్రభాకర్ కొడుకు, పేరు చంద్రహాస్ అంట. ఇతను ఒక ఇంటర్వ్యూవర్. నువ్వు యాక్టర్ అవ్వకపోతే ఏమవుదువు అని అడిగితే మంచిగా తిని పండుకుంటా మా డాడీ బాగా సంపాదించిండు అని అంటుండు. If not an actress, what would you be? మంచిగా తిని పడుకుంటా, మా డాడీ బాగా సంపాదించాడు, ఏమవ్వ నేను. ఇతనేంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇంత సోమరిపోతులాగా మాట్లాడుతుండని ఇతని వీడియోలు ఇంకా చూస్తుంటే యూట్యూబ్ లో ఇతన్ని మీమర్స్ యాటిట్యూడ్ స్టార్ అని బాగా ఫేమస్ చేశారు. విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యూమానిటీ, కొంచెం కని భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, తను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినాడు. మంచిగా చెడు బాగా ఫేమస్ అవుతున్నా అని చెప్పేసి మూవీస్ కూడా తీసిండు. ఒక మూవీ ఫంక్షన్ లో బూత్ పాట కూడా వాడిండు. మూవీ ఫంక్షన్ లో వాడింది ఆ విజువల్స్ ఇక్కడ వేస్తా, కానీ ఆ బూత్ పాట మాత్రం వినిపించను మన ఛానల్లో. అయితే ఈ మూవీలో సెన్సార్ బోర్డు చాలా బూత్ పదాలు ఉన్నాయని కొన్ని పదాలు కట్ చేసిరంట. అయినా కూడా మూవీ ఫంక్షన్ లో మాత్రం ఈ బూత్ పాట వాడిండు. చంద్రహాస్ మీ నాన్న సీరియల్ హీరోగా ఒక సక్సెస్ఫుల్ యాక్టర్. ఇన్ని ఇయర్స్ మీ నాన్న ఇలాగే ప్రవర్తించుంటే ప్రభాకర్ అంటే అసలు ఎవరికి తెలియకపోవు. మీ నాన్న ఇండస్ట్రీలో ఎట్లా ప్రవర్తించాలి అని నీకు మంచి చెడు మాత్రం నేర్పలే. నువ్వు వాడిన పాట కింద కామెంట్లు చూస్తుంటే మీ అమ్మా నాన్న నిన్ను సరిగ్గా పెంచలేదని మీ అమ్మా నాన్నలు అంటున్నారు. ఇండస్ట్రీలో ఇలా కేర్లెస్ గా మాట్లాడుతూ బూత్ పాటలు వాడి బూత్ సినిమాలు తీస్తే నువ్వు హీరో అవ్వడమేమో కానీ జీరో అవుతున్నావు చూసుకో. మరి ఇప్పటి నుండి అయినా ఇట్లాంటి బ్యాడ్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకో చంద్రహాస్. ఇంత కేర్లెస్ గా మాట్లాడకు, బుద్ధిగా బిహేవ్ చేయి, హార్డ్ వర్క్ చేయి, అప్పుడు అవుతావు హీరో. వ్యూయర్స్ చూసే మీరు కూడా చెత్త పాటలు వాడి చెత్త కంటెంట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. అబ్బా బాగా ఫేమస్ అవుతున్నాం, అది కరెక్టేనేమో అని ఇంకా బ్యాడ్ కంటెంట్ ఇస్తున్నారు. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.